మిగిలినటువంటి రూపాలన్నీ వేరు. ఒక్క రామచంద్రమూర్తికి మాత్రం విజయ శబ్దాన్ని కలుపుతారు. విజయకృష్ణ అని కృష్ణుడికి విజయకృష్ణ అంటూ ఉండదు, కానీ వీరరాఘవ విజయరాఘవ అంటారు రాముణ్ణి. వీరరాఘవ విజయరాఘవ శబ్దంతో పాటు కోదండరామ, ఎప్పుడూ కోదండాన్ని చేత్తో పట్టుకుని ఉంటాడు. అందుకని వల్లీయుత తమాల వసుతీజము ఓలి, భూమిలోంచి పుట్టినటువంటి తమాల వృక్షం నల్లగా ఉంటుంది. అలాంటి వసుమతీజము భంగి, నల్లగా ఉన్న తమాల వృక్షాన్ని వల్లీయుత, ఒక తీగ చుట్టుకుంటే ఎలా ఉంటుందో, అది భుజాల మీద చుట్టుకుని కనపడితే ఎలా ఉంటుందో, అలా బలువిల్లు మూపున బరగువా అని ఒక పెద్ద ధనస్సు ఒకటి ఆయన భుజం మీద కనపడింది ఇలా పట్టుకుని. ఓ ధనస్సు కనపడిందంటే రామచంద్రమూర్తిరా అనుకుని పొంగిపోయారు ఆయన. ఒక్కసారి ఇలా తలపైకి చూశారు. నేను ఇవాళ యథార్థంగానండి నాకు ఇచ్చిన విడిదిలో ఆ గవాక్షంలోకి వచ్చి, ఇంగ్లీష్లో అయితే బాల్కనీలో నిలబడి ఎదురుగుండా నల్ల మబ్బుని, ఆ పైనుంచి వస్తున్న వెలుతురిని చూసి ఏమాశ్చర్యం రా, భాగవతం మొదలుపెట్టే రోజున పోతన గారికి దర్శనం ఎలా అయిందో అలా కనపడుతోంది ఆకాశం అనుకున్నాను. కాసేపు అక్కడ కుర్చీలో కూర్చుని ఈ పద్యాన్ని చదువుకుంటూ మురిసిపోయాను కూడా. మీరు నమ్మండి నమ్మపోండి, ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా నాకు గబగబా రావట్లేదు ఆ పద్యం. ఎందుకనంటే నాకు ఇప్పటికీ నేను చూసిన ఆకాశమే నాకు మనసులో కనపడుతోంది. ఆయన అంటారు, నీల నగాగ్ర సన్నిహిత భానుబింబమూలి, ఒక నల్లటి కొండ అలా తెత్తున నిలబడితే దాని మీద సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ కొండ పెట్టుకున్నటువంటి కిరీటంలో ఉంటాడు సూర్యుడు. అలా మణికిరీటము తల దాల్చువా అని బ్రహ్మాండమైనటువంటి బంగారు కిరీటాన్ని తల మీద పెట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి ఎదురుగుండా కనబడి, ఆయన ఆ కనబడడం కూడా ప్రసన్నమైనటువంటి చూపులు ఈయన వంక చూస్తూ, వెడద ఉరదంబువా అని విశాలమైనటువంటి వక్షస్థలం ఉన్నటువంటి వాడు, విమల భద్రమూర్తి అయినవా అని అందరికీ భద్రాన్ని ప్రసాదించేటటువంటి క్షేమాన్ని ఇచ్చేటటువంటి రామచంద్రమూర్తి నా కన్నుగవకు. ఆయన కూడా ఎవరు, రాజముఖ్యుడొకడు అన్నారు పోతన గారు. రాజులలో ముఖ్యుడు, పరిపాలన చేశాడు. రాజారాముడన్న శబ్దం రాముడికి అన్వయం, రాజాకృష్ణుడు అనం. భాగవతం ఆయన గురించే చెప్తున్నా, ఆయన నన్ను మన్నించుగాక. అన్నీ ఆయనేగా. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదీహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. అన్ని అవతారాలు ఆయనవి. కాబట్టి ఆ ఎదురుగుండా నిలబడినటువంటి వాడు రాజముఖ్యుడొకడు, రాజులలో ముఖ్యుడైనటువంటి వాడు. ఎందువల్ల ముఖ్యం అంటే ఆయన చేసిన పరిపాలన ఏదో అదే ఇప్పటికీ ఆదర్శం. చాలా గొప్ప పరిపాలన చేశాడంటే రామరాజ్యం అండి అంటారు. అందుకని రాజులలో ముఖ్యుడు, ఆదర్శమైన వాడు, రాజముఖ్యుడొకడు నా కన్నుగవకు ఎదుర కనబడియే, నా రెండు కళ్ళకి ఎదురుగుండా కనపడ్డాడు అన్నారు. నేను చూశాను అనలేదు, నా కన్నుగవకు ఎదుర కనబడియే, కనపడ్డాడు. ఆయనే నాకు కనపడ్డాడు, నన్ను అనుగ్రహించాడు. కనపడి నది ఒడ్డున కూర్చున్న పోతన గారిని చూసి, పోతన భాగవతాన్ని ఆంధ్రీకరించు, నేను ఇస్తున్నాను శక్తి, ఆంధ్రీకరించి ఆ భాగవతాన్ని నాకు అంకితం చెయ్యి అని అనుజ్ఞనిచ్చారు. ఆయన్ని స్తుతి చేసి నమస్కరించినటువంటి పోతన గారు తిరిగి తన గ్రామానికి ఏకశిలానగరం చేరుకున్నారు. ఇప్పటికీ మహానుభావుడు పోతన గారు అర్చన చేసినటువంటి గద్దె ఏకశిలానగరంలో, ఆ గ్రామంలో ఇప్పటికీ ఉంది. బమ్మెరవారి ఇంటి పేరు మీద పోతన గారి వంశం వారు ఇప్పటికీ ఉన్నారు అని నేను పోతన గారి చరిత్రలో చదివా. నిన్ననేలా ఉంది, మా గోపాలకృష్ణ గారితో అంటున్నాను ఈ మాట. హైదరాబాద్ ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు రోజు తెల్లవారుజామున వరంగల్ వెళ్ళి వెతుక్కునైనా సరే మనం ఆ గద్దె చూసి రావాలి గోపాలకృష్ణ గారు అని. కాబట్టి మహానుభావుడు అప్పుడు బయలుదేరి మళ్ళీ ఏకశిలా నగరానికి వచ్చి అక్కడ భాగవతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభించారు. అందుకే అంటారు, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా. పలికెడిది భాగవతమట, నేను చెప్తున్నది భాగవతం. నేనా చెప్తున్నది? నేను చెప్పేదైతే చెప్పలేను. ఎవరు పలికిస్తున్నారు? పలికించడివాడు రామభద్రుండట. 42 రోజులు రామాయణం చెప్పెడితే ఏడాది తర్వాత అనుగ్రహించి భాగవతం కూడా చెప్పుకో అన్నాడు.
కాబట్టి పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. పలికిస్తున్నవాడు రామభద్రుడు. మరి నాతోనే పలికించడం ఎందుకు? నే పలికిన భవహరమగునట. ఇక నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా నా పాపాలు తీసేస్తాడు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. కైవల్యం అన్నమాట అద్వైత సంప్రదాయంలోది. కాబట్టి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని చేరుకోవడానికి ఇది చేస్తున్నాను తప్ప దీనివల్ల ఏదో బిరుదులు, సత్కారాలు, సన్మానాలు, తాంబూలాలు ఆశించి చెప్పుకున్నవాడిని కాను. కాబట్టి పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా. ఇంకొకటి పలకడం ఏమిటి? రామచంద్రమూర్తి నా చేత ఏది పలికిస్తున్నారో అదే పలుకుతాను, నాకు స్వాతంత్రం లేదు. అసలు రామ శబ్దంలోనే ఒక అద్భుతం ఉంది. రకార అకార మకారముల చేత అది తత్వమసి మహావాక్యం. తత్ త్వమ్ అసి అయితే తత్వమసి రామ కింద మారుతుంది. కావాలంటే మీరు రామ సంబంధమైన ఉపనిషత్తుని పరిశీలించి చూడండి. తత్వమసి మహావాక్యమే రామనామం. తత్వమసి మహావాక్యమే అద్వైత సాంప్రదాయానికి అంతటికీ కూడా ఆది కేంద్రము. అది నీవయ్యున్నావు, జీవబ్రహ్మైక్య సిద్ధి. కైవల్యం కోరుకున్నారు కాబట్టి రామచంద్ర పరబ్రహ్మంగా సాక్షాత్కరించాడు మహానుభావుడు. కాబట్టి నేను భాగవతాన్ని ఆంధ్రీకరిస్తాను అని ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. ఈ భాగవతాన్ని మనుజేశ్వరాధములకిచ్చి ధూర్జటి చెప్పుకున్నాడు ఇంత ధైర్యంగా. మళ్ళీ పోతనగారు చెప్పారు. పోతనగారు చెప్పాక ధూర్జటి చెప్పాడు. కాబట్టి ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి, ఈ రాజులకిస్తే ఏమొస్తుంది? ఏవో కొన్ని అగ్రహారాలు ఇస్తారు, ఏవో గండపెండేరాలు ఇస్తారు, కొన్ని బిరుదులు ఇస్తారు. ఇచ్చిన రాజు ఉండడు, పుచ్చుకున్నవాడు ఉండడు. ఇక మధ్యలో పుచ్చుకున్నవి ఉంటాయి. చిట్ట చివరికి లేనిపోని ఇబ్బందులు కలుగుతాయి. అల్లసాని పెద్దనగారు చెప్పుకోవాలా? ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకుని మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తి బిరుదైన కవిగండ పెండేరమునకీవె తగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాజ్యనేకగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహాల్లసాని పెద్దనామాచాని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అన్నారు. కాబట్టి ఇచ్చినవాడు లేడు, పుచ్చుకున్నవాడు లేడు. పోతనగారు అన్నారు, ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటవాటులంబడక. ఏమిరా, నీతో భాగవతం ఆంధ్రీకరింపజేస్తే ఇంత గొప్ప భాగవతాన్ని రాజులకి అంకితం ఇచ్చి ఆ వచ్చినటువంటి డబ్బుతో సంతోషంగా జీవితం గడిపావా? దుర్మార్గుడా అని రేపు పొద్దున్న కాలుడు యమధర్మరాజు సమ్మెట పెట్టి కొడతాడు నన్ను. నాకెందుకు ఈ దిక్కుమాలిన గొడవంతా? అందుకని నాకు ఇవేమీ అక్కర్లేదు. కాబట్టి నేనేం చేస్తాను? సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికి ఇచ్చే చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. శ్రీహరికి, రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చి చెప్పుకుంటున్నాను తప్ప భాగవతాన్ని నరుల యొక్క ప్రశంస కోసమని చెప్పి ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించి నేను చెప్పుకోవట్లేదు. అందుకే అంటారు, బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూడులకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి మరి అంతయునున్ మగలేకయున్న గౌద్ధాలికులైననేమి నిజదారసుతోదర పోషణార్థమై. బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్, ఇంత కష్టపడి తయారు చేసినటువంటి ఈ కావ్యకన్య, ఈ పిల్ల భాగవతం నా కూతురు లాంటిది. దాన్ని పట్టుకెళ్ళి ఎవడో ఒక నీచుడికి పట్టుకెళ్ళి డబ్బున్నవాడని ఇస్తానా? ఇవ్వను. రామచంద్రమూర్తికి ఇస్తాను, మహానుభావుడికి. కాబట్టి యమధర్మరాజుతో దెబ్బలు తిని ఎందుకు చేశావురా ఈ పని అనిపించుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ బమ్మెర పోతరాజొకడు, పోతనగారు చెప్పుకుంటున్నారు, ఈ భాగవతాన్ని రామచంద్రమూర్తికి అంకితం ఇస్తాను అన్నారు. సూతుడు ఋషులందరూ కూర్చుని ఉన్న నైమిషారణ్యానికి వెడితే అక్కడ చేస్తున్న సత్రయాగంలో ఆయన అడిగారు, ఏమయ్యా మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మాకేదైనా మంచి విషయం చెప్పవయ్యా అంటే, ఎందుకు కలియుగంలో భాగవతం చదువుకోవాలి? అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. అది
ప్రశ్న అడగడం అంటే అలా ఉంటే చెప్పకుండా ఎలా ఉండగలరండి? అలసులు. ఈ కలియుగంలో ఉండేటటువంటి మనుష్యుల యొక్క లక్షణం అలసత్వం. ఇంట్లో ఉన్నటువంటి బూర్లు వండుకునే మూకుడుకున్నంత ఆయుర్దాయం ఉండదు మనిషికి. ఇంట్లో ఉన్న బూర్ల మూకుడు తాతగారి తద్దినానికి గారెలు వండింది, తండ్రి గారి తద్దినానికి గారెలు వండింది, ఈయన తద్దినానికి గారెలు వండుతుంది, కొడుకు పెడతాడు. ఆ తర్వాత మాట నేను అనకూడదు. నీ ఇంట్లో ఉన్న బూర్లు మూకుడుకున్నంత ఆయుర్దాయం నీకు ఉండదు. ఈ ఉన్న ఆయుర్దాయంలో లేచి ఉన్నప్పుడల్లా అలసటే. ఎప్పుడు ఏ పని చేసినా అబ్బా అలసిపోయానండి అంటే ముందు అలసటతో మొదలు. ఏదైనా అలసులు, అన్నిటికీ అలసిపోతారు. మందబుద్ధులు, ఏదీ తొందరగా గ్రహించలేరు, గ్రహిస్తే ఆచరణలోకి తేలేరు. అన్నీ విన్న తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చెప్పారంటే అన్నారు, అబ్బా చాలా బాగా చెప్పారు, చాలా బాగా ఏం చెప్పారు చెప్తున్నానా, చాలా బాగా చెప్పారని. చాలా బాగా ఏం చెప్పారండి ఒక్కటి చెప్పండి అంటే, అలా చెప్పేట్టయితే నేనే చెప్తున్నా, ఆయన ఎందుకు కాకినాడ నుంచి అంటాడు తప్ప చెప్పలేడు. అంటే మందబుద్ధీతులు. మీరు అటువంటి వారు కాదు, నాకు చెప్పగలిగిన ప్రజ్ఞాశాలురు, నాకేమి మహాపండితులు, కానీ మీ వినయం అలా కూర్చున్నారంతే. కాబట్టి మందబుద్ధియుతులు, అల్పతరాయువులు. పెద్ద ఆయుర్దాయం ఉంటుందా? 100 సంవత్సరాల ఆయుర్దాయాన్ని కలియుగంలో ఈశ్వరుడు ఇస్తే అక్కర్లేనిటువంటి ఒక నట్టు బోల్టు మీద ఆధారపడినటువంటి 2 చక్రాల బండెక్కి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో తేలుతాడు. అంత అల్లరి జీవితాలు. కాబట్టి అల్పతరాయువులు, ఎక్కువ ఆయుర్దాయం ఉండదు. ఉగ్రరోగ సంకలితులు. వచ్చే వ్యాధి ఏదో పడిశం పట్టినట్టు 3 రోజుల్లో పోయేదా? జీవితాంతం వాడు ట్యాబ్లెట్ వేసుకోవాల్సి. ఇంకా మాట్లాడితే అన్నం తినడం కన్నా ముందు ఇంజక్షన్ చేసుకుంటే కానీ అన్నం తినలేనంత దీర్ఘవ్యాధి. అది కంట్రోల్ చేసుకోవలసిందే కానండి ఆ వ్యాధిని పోగొట్టుకోవడం అన్నది సాధ్యం కాదంటారు ఎవరు. మీరు పట్టుకునే ఉంటారు ఈ పాటికి. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు, అటువంటి ఉగ్రమైనటువంటి రోగాలు. మందభాగ్యులు. పోనీ ఏమైనా ఐశ్వర్యం ఉంటుందా? ఉండదు. ఐశ్వర్యం ఉండడం ఒక ఎత్తు, ఉన్నా దాన్ని సత్కార్యానికి ఎవడు ఉపయోగిస్తాడు? ఏదో ఈ కోటేశ్వరరావు గారు అంతటివాడు ఇంతటివాడని ఆయన అంటారు, కానీ ఏమీ లేదు కాబట్టి ఈ పాటి వినయం ఉంది. ఏదో ఒక్కటి ఉంటే అసలు నాకు ఈ పాటి వినయం నిలబడేదో కాదో అప్పుడు చూడాలి మీరు. అంత ఉండి అలా కూర్చున్నవాడు వినయవంతుడు. ఆయన నేను కాదు, నాకు ఏముందని అహంకరించను. అహంకరించడానికి ఏమీ లేదు కాబట్టి ఇలా కూర్చున్నాను. అహంకరించడానికి ఏమీ లేదు నాకని అహంకరిస్తుంటాను అప్పుడప్పుడు. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు, అల్పతరాయువులు, మందభాగ్యులు. ఐశ్వర్యం ఉండదు, రెక్కాడితే కానీ డొక్కాడదు. పోని అక్కడతో ఊరుకుంటాడా? సుకర్మములు ఇవ్వియు చెయ్యజాలరు. పోన్లేవయా, డబ్బే ఉండాలా? అందరూ ప్రవచన మంటపాలే కట్టాలా? అందరూ శారదాదేవికి హారాలే చేయించాలా? ఓ గుడికి వెళ్ళి తుడుస్తావా? బాగుండదండి, అందరూ చూస్తారంటే గుడి తుడవడం. ఓ ఉత్సవం వస్తోందంటే గుడికంతటికి బూజులు దులిపి మీ అందరూ కలిసి గుడికి అడిగేసుకుంటారా? ఎన్నడూ చెయ్యం. పండగలు వస్తే మన ఇళ్ళు తుడుచుకోవడం, మన ఇళ్ళు కడుక్కోవడం, మళ్ళీ దుమ్మోసుకోవడం తప్ప ఓ గుడికి వచ్చి సంవత్సరంలో ఒక్కసారి మనందరం కలిసి ఈ దేవాలయాన్ని మనం తుడుద్దాం, మనం కడుగుదామని రాం. మేము చేస్తామండి ఈ సేవ, ఈ సంవత్సరం మాకు ఇవ్వండి సేవ అని చెప్పి దబాయించి బుచ్చుకుని సేవ చేస్తామా? చెయ్యం. ఓ ఈశ్వరుడి పల్లకి పెడుతుంటే పట్టుకుంటామా? పట్టుకోలేము. పోనీ సాష్టాంగ నమస్కారం చేస్తామా? చెయ్యం. చొక్కా బనీను విప్పుకుని శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళరా అన్నాం అనుకోండి, అసలు వీడు పుడుతూనే చొక్కా వేసుకున్న వాళ్ళ చంకలో సెగ్గడ్డేస్తే ఏం చేస్తావు? 30 రోజులు తగ్గే వరకు చొక్కా బనీ విప్పేస్తావు. ఈ శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చొక్కా బనీను విప్పి వెళ్ళొద్దు. జగద్గురువులు, మహానుభావుడైన చొక్కా బనీ నిప్పవు. ఇంకా నువ్వేం చేస్తావు సేవ ఈశ్వరుడికి? అంటే మీరు కాదు, నేను నన్ను ఉద్దేశించి చెప్పకుండా. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములు ఎవ్వియు చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు. కావున ఎయ్యిది సర్వసౌఖ్యమయ్యలవడు. ఏ ఒక్కటి చేసేస్తే అన్ని సౌఖ్యములను ఇస్తుందో, ఏ ఒక్కటి చేస్తే తలుపు తెరుచుకుని అన్నీ చెయ్యాలనేటటువంటి లక్షణం కలుగుతుందో అయ్యది ఆత్మకు శాంతి. అది నిజమైనటువంటి పని. అది ఆత్మవైపు మార్గం చూపించేది. కాబట్టి అది మాకు చెప్పవా మునీంద్ర అని అడిగారు. ఇంత తాపత్రయంతో అడిగిన వాడికి చెప్పకుండా ఎలా ఉండగలరండి గురువు? అందుకు చెప్తున్నాడు రమహర్షణుడు.
అందుకు చెప్తున్నాడు సూతుడు. భాగవతం మీకు చెప్తానయ్యా అని పోతన గారు ఈ భాగవతం చేసినప్పుడు ఏమని చెప్పుకున్నారో తెలుసా? మీకు ఒక కల్పవృక్షాన్ని ఇచ్చేస్తున్నాను అని చెప్పారు. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మీరు నిలబడితే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే అది పువ్వులు పళ్ళు ఏది కావాలంటే అది పువ్వులు పళ్ళ రూపంలో ఇస్తూ ఉంటుంది. లలిత స్కందము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మంజులతాశోభితమున్, సువర్ణ సుమన సుజ్ఞేయమున్, సుందరోజ్వల వృత్తంబు, మహాఫలంబు, విశాల వ్యాసాల వాలంబు, వెలసెన్ భాగవతాఖ్యకల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై అని చెప్పారు ఆయన. లలిత స్కందము, కృష్ణమూలము కల్పవృక్షంతో పోల్చారు. దానికి స్కందములు ఉంటాయి, కొమ్మలు. ఇదిగో దీనికి ఉన్నాయి 12 స్కందములు, 12 కొమ్మలు. లలితమైనవి కాదు కాదు, లలితయే స్కందములు. లలిత స్కందము కృష్ణమూలము, దానికి మొదలుంటుంది, దీనికి మొదలుంది. కృష్ణుడు మూలం దీనికి. కృష్ణమూలము శుకాలాపాభిరామంబు. కల్పవృక్షం మీద చిలకలు కూర్చొని పాటలు పాడుకుంటాయి. ఏ చిలకలు? మన ఊళ్ళో చిలకలు కావు. భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయ గజయాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణీ నీ ఆన ఘంటాపదంబు మాకు అంటారు చిత్రలీయంలో. భారతీదేవి చేతి మీద చిలుక, శారదాదేవి చేతి మీద ఉంటుంది ఆ చిలుక. ఆ చిలుక యొక్క స్నేహితులు కలిసి కల్పవృక్షం మీద కూర్చొని పాటలు పాడతాయి. శుకాలాపాభిరామంబు. ఈ భాగవతం మీద కూర్చున్న చిలుకెవరు? శుకుడనేటటువంటి చిలుక కూర్చుని పాడింది ఈ భాగవతాన్ని. శుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్. దీన్ని అనేకమైన తీగలు అల్లుకుని ఉంటాయి. భగవద్భక్తులైన వాళ్ళందరూ భాగవతాన్ని కౌగిలించుకున్న వాళ్ళే. కాబట్టి అక్కడ ఎటువంటి మహాఫలాన్ని కల్పవృక్షం ఇవ్వగలదో అంతకన్నా గొప్ప మహాఫలాన్ని ఈ కల్పవృక్షం ఇవ్వగలదు అని పోతన గారు చెప్పి ఆంధ్రీకరించి మనకిచ్చిన కల్పవృక్షం. ఇంట్లో పుట్టినదాదిగా ఒక 50 ఏళ్ల వయస్సు వచ్చే లోపల వాడు తిన్నటువంటి పదార్థాల మీదైనటువంటి ఖర్చు కొన్ని లక్షలుంటుంది. వాడు కట్టుకున్న బట్టలు కొన్ని వేలుంటాయి, పెట్టుకున్న నగలు ఇంట్లో వాళ్ళకి చేయించినవి కొన్ని లక్షలుంటాయి, కట్టిన ఇల్లు కొన్ని లక్షలుంటుంది. ఇంట్లో భాగవతం ఉండదు, 12 స్కంధాలు ఏమనవలసి ఉంటుంది. అన్నీ ఉన్నాయి, కల్పవృక్షం అక్కర్లేదు ఇంట్లో. నువ్వు చదివావా చదవలేవా తరువాత మాట, కనీసం ఇంట్లో 12 స్కందాల భాగవతం ఉండాలి. నువ్వు చదవకపోతే ఏదో ఒకనాడు నీ బిడ్డలు చదువుతారు. నీ ఇంట కల్పవృక్షం ఉన్నట్టే. నువ్వేమీ చదవక్కర్లేదు, ఉంచి నమస్కారం చేస్తే చాలు. అందుకే నాకు చాలామంది పట్టుకొచ్చి భాగవతం ఇస్తూ ఉంటారు. కోటేశ్వరరావు మా ఇంట్లో ఎవరు చదివేవాళ్ళు లేరండి, మీ దగ్గర ఉంచుకోండి అంటుంటారు. నేను దెబ్బలాడుతూ ఉంటాను. అలా అని నాకు ఇవ్వకండి, తప్పది. ఎందుకు చదవరు? మీరు చదవకపోతే మీ బిడ్డలు చదువుతారు. ఏదో అభ్యున్నతి కొరకే వచ్చింది మీ ఇంటికి భాగవతం, ఉంచండి. అలాగా ఉంచి నమస్కారం చేయండి. మీకు ఓపిక ఉంటే ఓ పువ్వు వేయండి. అంతేకాని భాగవతం నేను చదవనని ఇవ్వడానికి సిగ్గుపడాలి. మీరు అలా పట్టుకొచ్చి ఎందుకు ఇస్తారు? మీ ఇంట్లో ఉంచుకోండి భాగవతం అని చెప్తుంటాను. కాబట్టి భాగవతం అంటే కల్పవృక్షమే. కాబట్టి అదిగోనయా అటువంటి భాగవతం ఉన్నదే, ఆ భాగవతాన్ని ఎవడు వింటున్నాడో, ఎవడు చదువుతున్నాడో, ఎవడు చెప్తున్నాడో వాడికి కల్పవృక్షము చేత చిక్కినట్టే. అది మనందరినీ ఉద్ధరిస్తుంది. అది విష్ణు కథలన్నింటినీ మనకు వివరిస్తుంది. భగవంతునికి సంబంధించినటువంటి కథలు విన్నవాడెవరో, ఆయన తత్వాన్ని అర్థం చేసుకున్నవాడెవరో, భాగవతుల జీవితాల్ని పరిశీలనం చేసిన వాడెవరో వాడి యందు ఆ భక్తి పండుతుంది. కాబట్టి ఇదిగో భాగవతాన్ని మీకు అందరికీ చెప్తాను వినండి అని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తూ ఇవాళ ఒక ఘట్టాన్ని చెప్పి నేను ఇవాళ ప్రసంగాన్ని పూర్తి చేస్తాను. భాగవత ప్రారంభం రావాలి అంటే పరీక్షిత్ వస్తే తప్ప భాగవతం చెప్పడం మొదలు పెట్టడం కుదరదు. అందుకని కృష్ణావతార పరిసమాప్తి దగ్గర ప్రారంభం అవుతుంది భాగవతం. కాబట్టి ఆ అశ్వత్థామని అర్జునుడు నిగ్రహించినటువంటి ఘట్టాన్ని చెప్పుకొస్తున్నాడు మహానుభావుడైనటువంటి శుకుడు పరీక్షిత్ మహారాజు గారికి. లేదా సూతుడు శౌనకాది మహర్షులకు చెప్తున్నారు ఆ సత్రయాగం జరిగేటటువంటి నైమిషారణ్యంలో. పోతన గారు మనకి చెప్తున్నారు. అందులో పాండవుల ఇల్లాలు ద్రౌపదీదేవి మహాతల్లి, ఏ తల్లి పేరు చెప్తే సమస్త పాపరాశి ధ్వంసం అవుతుందో అటువంటి తల్లి తేజోవిరాజితులైనటువంటి 5 పాండవుల వలన 5 కొడుకుల్ని కంది. ఈ 5 కొడుకులు ఉత్తరాధికారులు, వాళ్లే సింహాసనం మీద కూర్చుంటారు, మహారాజ్ఞి కనుక ఆవిడ.
ఎన్ని కష్టాలు పడిందో జీవితంలో ఆవిడ పడినన్ని కష్టాలు పడ్డవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎన్ని కష్టాలు ద్రౌపదీదేవి నిజంగా ఆ తల్లి పేరు చెప్తే అయ్య బాబోయ్ ఇన్ని కష్టాలా అనిపిస్తుంది. అన్ని కష్టాలు పడింది. ఇంకా సీతమ్మ రామచంద్రమూర్తి పక్కన లేనప్పుడు 10 నెలలు రావణాసురుడి యొక్క అంతఃపురంలో ఉండిపోయింది అశోకవనంలో. ద్రౌపదీదేవి కష్టాలు అటువంటివి కావు. 5 భర్తల కళ్ళ ఎదుట అవమానింపబడింది. ఇంత శక్తివంతులయ్యుండి వాళ్ళు ధర్మానికి కట్టుబడిపోతే తన భర్తల్ని తాను విడిపించుకోవలసి వచ్చింది ఒకానొక స్థితిలో. అంతటి మహాతల్లి ద్రౌపది ఏ తల్లికైనా మనసులో కోరికుంటుంది ఒక స్థితి వరకు తన ప్రజ్ఞ, ఒక స్థితి దాటిపోయిన తరువాత తన కీర్తి కూడా దాటిన స్థితిలో తన బిడ్డల యొక్క వైభవం. మొట్టమొదట్లో తను ఏదో మొదలు పెడతాడు. మొదలుపెట్టినప్పుడు ఒక పరిశ్రమ ఉంటుంది. ఆ తరువాత తాను కీర్తివంతుడు కావాలి అని ప్రయత్నిస్తాడు. తాను గొప్ప కీర్తివంతుడయ్యాడు, సంతోషం. కానీ ఇప్పుడు తనకి కీర్తివంతుడుగా ఉండడం మీద ఉండదు. ఎవరు ఎక్కడ కనపడ్డా ఏమిటోనండి పాపం మీరు ఇంతటి మంచివారు కానీ మీ అబ్బాయి ఏమిటండి అలా అయిపోయాడు అన్నారనుకోండి, ఆ తండ్రి మనసు కలుక్కుమంటుంది. ఒక స్థితి దాటిపోయిన తర్వాత బిడ్డల యొక్క వైభవం తండ్రికి ఆత్మశాంతి. ఆ బిడ్డలు క్షేమంగా ఉండడమే తండ్రికి సంతోషం, తల్లికి సంతోషం. తండ్రికే సంతోషం అయితే తల్లికి. ధర్మరాజు గారికి ఇతర భార్యల వలన బిడ్డలు ఉన్నారు, భీమసేనుడికి ఉన్నారు. కానీ ద్రౌపదీదేవికి 5 పాండవుల వలన పుట్టిన 5 బిడ్డలు ఒక్క రాత్రి చచ్చిపోయారు. 5 బిడ్డలు ఒక్క రాత్రి అశ్వత్థామ వచ్చి చంపేస్తే ఎవరు చంపేశారు అని చూశారు. మర్నాడు లేచి అశ్వత్థామ చంపాడు అని అర్థమైంది. ఆ అశ్వత్థామని తరిమి పట్టుకోవడం కోసమని కృష్ణ భగవానుడు సారథ్యం చేస్తుంటే అర్జునుడు రథం మీద వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాడు. అర్జునుడి రథానికి కట్టబడినటువంటి గుర్రములు అలిసిపోయి గుర్రముల సేద తీరడం కోసమని రథాన్ని ఆపాడు అర్జునుడు. ఇక తనని వెంబడిస్తే తను చేతికి చిక్కితే ఇప్పుడు ఈ ఆగ్రహంలో అర్జునుడు తనని తుదముట్టిస్తాడన్న భయం చేత అశ్వత్థామ ఉపసంహారం తెలియని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించేశాడు. తాను సృష్టించలేని దాన్ని తాను నాశనం చెయ్యకూడదు. తాను పెద్ద తప్పు చేసేయడమే తప్ప తాను మళ్ళీ బాగు చెయ్యలేని స్థితికి వెళ్ళిపోవడమే ఉగ్రవాదం. అశ్వత్థామ చేసిన పెద్ద తప్పదే. ఇప్పుడు ఉపసంహారం తెలియదు బ్రహ్మశిరోనామకాస్త్రానికి, కానీ విడిచిపెట్టేశాడు. ఇప్పుడు అది ప్రళయాన్ని సృష్టిస్తోంది. కృష్ణ భగవానుడు అన్నాడు నువ్వు కూడా ముందు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించన్నాడు. అర్జునుడు కూడా ప్రయోగించాడు. 2 అస్త్రములు ఏకకాలంలో కలియడంతో లోకమంతా సంక్షోభాన్ని పొందింది. కృష్ణుడు అన్నాడు అశ్వత్థామకి ఉపసంహారం తెలియదు, నువ్వే 2 ఉపసంహారం చేయమన్నాడు. 2 అర్జునుడు ఉపసంహారం చేసి అశ్వత్థామని పట్టుకుని జుత్తు పట్టి ఈడ్చి శిబిరానికి తీసుకొచ్చే శిబిరం ముందు పాడేసి 5 బిడ్డలు చచ్చిపోయారని ఏడుస్తున్న ద్రౌపదీదేవిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.